వెల్కమ్ టు కెరియర్ ప్లస్. సో ఈ రోజు కెరియర్ ప్లస్లో మనం మాట్లాడుకోబోతున్నాం సివిల్ సర్వీస్ కోచింగ్ గురించి. సో దాని గురించి ఈ రోజు మనతో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు విజయవాడ నుంచి ఎం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. సో డైరెక్ట్గా విజయవాడ నుంచి శరత్ చంద్ర గారు మన స్టూడియోకి వచ్చారు. దాని గురించి మాట్లాడడానికి ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ శరత్ చంద్ర గారు. హాయ్ మ్యామ్. సో ముందుగా నాకు ఒక డౌట్ వచ్చిందండి. చాలామంది ఐఏఎస్ కోచింగ్ అవ్వచ్చు, ఏ కోచింగ్ అయినా హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇలా వెళ్తూ ఉంటారు. సో మీరు విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటి అంటారు? అండ్ విజయవాడలో పెట్టి ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా సాధించారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ 60 ఇయర్స్గా సివిల్ సర్వీసెస్కున్న బెస్ట్ ఫ్యాకల్టీ కానీ రిసోర్సెస్ కానీ ఢిల్లీలో ఉండేవి. లాస్ట్ 10 ఇయర్స్ కొన్ని మంచి రిసోర్సెస్, మంచి ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్స్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ స్ప్రెడ్ అయ్యాయి. అయినప్పటికీ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు కానీ లేదా ఫినాన్షియల్గా ఎక్కువ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కానీ ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఫీజు 2 lakhs అనేవో ఉంటుంది. ఇంకొకటి, ఢిల్లీలో ఎక్కువ అవుతున్న పొల్యూషన్ అవ్వచ్చు, ఆ క్లైమేట్ వాళ్ళకి పడవచ్చు. పర్టికులర్ గర్ల్స్కి ఢిల్లీలో సేఫ్టీ సెక్యూరిటీ ఉండదు అని చెప్పి చాలా పేరెంట్స్ భావించడం వలన దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ కోచింగ్ సెంటర్ ఇన్ విజయవాడ. ఇంకొకటి, నేను ఇంతకుముందు ఢిల్లీలో డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో టీచ్ చేస్తున్నప్పుడు చాలామంది తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వచ్చి ఆ ఫీజు వలన అవ్వచ్చు, క్లైమేట్ వలన అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, కండిషన్స్ వలన ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవ్వడం చూశాను. కాబట్టి నాతో పాటు ఢిల్లీలో నా అదర్ కొలీగ్ ఫ్యాకల్టీ ఎవరైతే మంచి ఫ్యాకల్టీ ఉన్నారో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి, వాళ్ళతో కలిపి విజయవాడలో శరత్ చంద్ర ఐఏఎస్ ఎస్టాబ్లిష్ చేసాం. అయితే మన అకాడమీలో మంచి ఫ్యాకల్టీతో పాటు మంచి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం కానీ, మెటీరియల్ కానీ, వాటి గురించి డిఫరెంట్ టీమ్స్, ఎక్స్పర్ట్ టీమ్స్ ఎస్టాబ్లిష్ చేసి మనం రన్ చేయగలుగుతున్నాం. మేజర్ పాయింట్ ఏంటంటే, నేను ఢిల్లీలో టీచ్ చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్కి 500 to 600 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సో పర్సనల్ కేర్, పర్సనల్ గైడెన్స్ అనేది కష్టమయ్యేది. విజయవాడలో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండడం వలన ప్రతి ఒక్కరి మీద పర్సనల్గా ఫోకస్ చేసి వాళ్ళ వీక్నెసెస్ అబ్జర్వ్ చేసి వాటిని స్ట్రెంథెన్ చేయగల కెపాసిటీ మాకు దొరికేది. దానివల్లనే మేము ర్యాంక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం విజయవాడ. రైట్. సో వీ హ్యావ్ స్టూడెంట్ ఆల్సో ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి స్టూడెంట్ కూడా మనతో జాయిన్ అయ్యారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. సో ఆల్ ఇండియా మీకు 441 ర్యాంక్ వచ్చింది. నిజంగా చాలా గ్రేట్. సో ఎలా అనిపిస్తోంది? బికాస్ చాలా మంది కష్టపడతారు కానీ చాలా తక్కువ మంది ర్యాంక్స్ని సాధిస్తూ ఉంటారు. నిజంగా హౌ యూ ఫీల్ అండి? మీకు ర్యాంక్ రాగానే ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉండండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దీని గురించి. పర్టికులర్గా నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇలాంటి ర్యాంక్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైట్. సో తిరుపతి గారు, ఈసారి ఆల్ ఇండియాలో 441 ర్యాంక్ మీకు వచ్చింది. సో ముందు మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారు? ఇంతకుముందు 3 attempts ఇచ్చానండి. ఇప్పుడు నాది 4th attempt. 3 attemptsలో వేరే కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్నారా, లేదంటే శరత్ చంద్ర అకాడమీ నుంచి కోచింగ్ తీసుకున్నారా? 3 attemptsలో వేరే దగ్గర అంటే ఢిల్లీ లేదంటే హైదరాబాద్లో టెస్ట్ సిరీస్ కానీ, లేదంటే మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ కానీ, లేదంటే కోచింగ్ కానీ తీసుకున్నాను. అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఇదివరకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ ఫైనల్ లిస్ట్లో ఎప్పుడు ఉండేది కదనమాట. చివరిలో కొద్ది మార్కులతో మిస్ అయిపోయేది. కానీ ఈసారి లాస్ట్ ఇయర్ నేను ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి వెళ్ళిపోయాను అక్కడ. ఎందుకంటే నాకు అనిపించింది, సార్ 2 సార్లు టాప్ 10 వచ్చాయి జిఎస్లో, సివిల్ సర్వీస్ జిఎస్లో టాప్ 10 మార్క్స్ వచ్చాయి. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే మంచి జిఎస్లో టాప్ స్కోర్ చేయడానికి మంచి పర్సనల్ గైడెన్స్ ఇస్తారని లాస్ట్ ఆగస్ట్లో అక్కడికి వెళ్ళాను. సో లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినంత వరకు సార్ దగ్గరే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు రిజల్ట్లో కనిపించింది. నాకు అనిపించింది, వెళ్ళిపోయారు, ర్యాంక్ కూడా కొట్టేసి వచ్చేసారు. గ్రేట్. సో శరత్ చంద్ర గారు, చాలామంది ఈ డిఫరెన్సెస్ని మీరు ఎట్లా చూస్తారండి? బికాస్ చాలామందికి ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. కొంతమంది ఏంటంటే ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, లేదంటే డే అండ్ నైట్ కష్టపడినా కూడా ఆ రిజల్ట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద డే కనిపించవు. సో ఈ డిఫరెన్సెస్ని మీరు ఎలా చూస్తూ ఉంటారు? అంటే ఇందులో 2 parts ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ సివిల్స్ కోచింగ్కి ఎంటర్ అయ్యే లోపలే, నాకన్నా ముందు వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, వాళ్ళంతకుముందు చదివిన స్కూల్స్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, వాటి నుంచి కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్కి వచ్చేటప్పటికే బేసిక్ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉంటుంది, ఫాస్ట్గా చదివే అలవాటు ఉంటుంది, వాళ్ళకి మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, మంచి లాంగ్వేజ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే, రైట్ గైడెన్స్ కానీ దానికి తోడైతే ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్కి ఎందుకు టైం పడుతుంటుందంటే, ఒక ఫ్యాక్టర్, వాళ్ళు కోచింగ్ ఎంటర్ అయినప్పటికీ వాళ్ళకి ఏ స్కిల్స్ అయితే ఎగ్జామ్ కావాలో అవి ఉండకపోవచ్చు. సెకండ్ థింగ్, రైట్ గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ లేకపోవడం వలన, లేకపోతే వాళ్ళు కోచింగ్ తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్ అయినా కూడా బేసిక్ బుక్సే ఫాలో అవుతాయి. ప్రతి ఆస్పిరెంట్ అవే బుక్స్ చదువుతారు.
కానీ ఆ బుక్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఎలా రాయాలి, ఏది చదవాలి, వేటిని వదిలేయాలి, మనకున్న 1 year 1.5 year టైంలో వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, దానికి పర్సనల్ గైడెన్స్, మెంటర్షిప్ అవసరం అవుతుంది. అది లేకపోవడం వలన కూడా చాలామంది స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా 3 to 4 times ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో చూసుకుంటే అతనికి స్కిల్స్ ఆల్రెడీ కొంతవరకు ఉన్నాయి, కానీ అతను ఇంతకుముందు ఎక్కువ బుక్స్ చదవడం, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన వరకు కాకుండా ఇంకా ఎక్సెస్గా చదవడం వలన, అలాగే ఆన్సర్ రైటింగ్లో కూడా ఎక్కువ ఫోకస్ చేయలేకపోవడం వలన నేరోలో మిస్ అయ్యారు. ఈసారి అటువంటి వాటిని మనం చేంజ్ చేయగలిగాం. అదే మీరు గౌతమిని చూసుకుంటే, గౌతమి ఇంతకుముందు అంటే ఇనీషియల్గా ఆవిడ సెల్ఫ్ ప్రిపరేషన్ చేయడం కన్నా ముందే ఆవిడ వచ్చిన కాలేజ్ అవ్వచ్చు, కొన్ని స్కిల్స్ ఉండడం వలన ఆవిడకి కొద్ది గైడెన్స్ ఇచ్చినా కూడా ఆ గైడెన్స్ వలన ఆవిడ ర్యాంక్ సంపాదించగలిగారు అనమాట. సో ఈ 2 factors వలన ఫస్ట్ అటెంప్టా, సెకండ్, థర్డ్ అటెంప్టా అనేది మనం వేరీ అవుతూ ఉంటుంది. రైట్. సో తిరుపతి గారు, మీరు చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో ఎలా అనిపిస్తుందండి సివిల్స్లో మీరు తెలుగు మీడియంలో చదువుకున్నారని కూడా నేను విన్నాను. సో హౌ టఫ్ ఇట్ ఈజ్ అండి మీకు? అంటే ఇనీషియల్గా కొంచెం టఫ్ ఉంది, బట్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇనీషియల్గా మెటీరియల్ చదవడం కానీ, లేదంటే న్యూస్ పేపర్ చదవడానికి కూడా చాలా టైం ఎక్కువ తీసుకునేవాడిని. తర్వాత సార్ లాంటి గైడెన్స్ దొరకడం వల్ల కానీ, లేదంటే ఏం చదవకూడదు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అంటే సిలబస్ చాలా ఓషన్లా ఉంటుందన్నమాట. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, ఆ బుక్ చదివితే బాగుంటుంది, ఈ బుక్ చదివితే బాగుంటుంది, ఆ బుక్ చదివితే క్వశ్చన్స్ అక్కడి నుంచి వస్తాయి, మార్కులు అక్కడి నుంచి వస్తాయి. ఇలా టైం వేస్ట్ అవుతుందన్నమాట ఎక్కువ, స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి అనమాట. ఇప్పుడు ఏంటంటే సార్ దగ్గరికి లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు నాకు ఏం చెప్పారంటే, ఫస్ట్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి తెలియాల్సింది ఏం చదవకూడదు అనమాట. లిమిటెడ్ రిసోర్సెస్ని ఎలా చదవాలి, ఎఫిషియెంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా ఎలా చదవాలి, మాక్ టెస్ట్లో క్వశ్చన్ ఎలా అండర్స్టాండ్ చేసుకొని క్వశ్చన్ ఏం అడిగాడు దాన్ని ఎలా చేయాలి, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి అనేది పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండి? నాది విజయనగరం జిల్లా గంగాడ విలేజ్ అండి. గంగాడ గ్రామం చాలా మారుమూల పల్లెటూరు. జిల్లా కేంద్రానికి ఒక 120 kilometers ఉంటుంది. టిల్ మై 10th class దెర్ వాజ్ నో కనెక్టివిటీ ఆల్సో టు మై విలేజ్. గ్రేట్, నిజంగా. సో ఎలా అనిపించింది మీకు? బికాజ్ మీకు మౌత్ పబ్లిసిటీయా, లేదంటే మీరు ఏదైనా వెబ్సైట్లో చూసి మీరు శరత్చంద్ర అకాడమీకి వెళ్ళారా? సో ఎలా తెలిసింది విజయవాడలో శరత్చంద్ర అకాడమీ ఉంది అని? అంటే ఆయన చాలా ఇంతకుముందే ఢిల్లీ, చెన్నైలో టీచ్ చేసేవారు. అండ్ చాలామంది చెప్పారనమాట. ఆయన టూ times ఇంటర్వ్యూకి వెళ్ళి ఆయన కూడా కొద్దిలో మిస్ అయ్యారు. 2 timesలో కూడా ఆయన జిఎస్ స్కోరు చాలా హైయెస్ట్, టాప్ ర్యాంకర్స్ కన్నా ఎక్కువ ఉండేదన్నమాట. సో నాకు జిఎస్లో కొంచెం 1-2 పేపర్లు తక్కువ వచ్చేదన్నమాట. సో అలా తెలిసి వెళ్ళి కలిశానమాట. సార్ నాకు ఇలా మిస్ అవుతుంది, దగ్గరలో మిస్ అవుతుంది, మీరు గైడ్ ఇస్తుంటే అలా తెలుసుకొని ఫ్రెండ్స్ ద్వారా మౌత్ పబ్లిసిటీ నుంచి వెళ్ళి అక్కడ పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. ఎలా అయితే ప్రామిస్ చేశారో ఆగస్ట్లో, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2020లో పర్సనల్ గైడెన్స్ ఇస్తానని, త్రూ అవుట్ మై ప్రిపరేషన్ ఇన్ ది లాస్ట్ 8 to 10 months అలానే తీసుకున్నారండి. పర్సనల్ గైడెన్స్ తీసుకున్నారు, పర్సనల్ కేర్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు రిజల్ట్లో కనిపించింది అది. రైట్. సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో మీ గైడ్ లైన్స్ ఏమైనా ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది కదా? అదే ఇందాక శరత్ సార్ చెప్పినట్టు ఇక్కడ ముందు తెలుసుకోవాల్సింది ఏం చదవకూడదు మార్కెట్లో. ఆ సిలబస్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని లిమిటెడ్ రిసోర్సెస్తో స్మార్ట్ వర్క్ చేయాలండి. అంటే తక్కువ బుక్స్ చదివి ఎక్కువ మార్క్స్ వచ్చేటట్లు చేయాలి. అలాగే ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి వచ్చేసరికి కూడా ప్రీవియస్ పేపర్స్ చేసి యూపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ ప్రిలిమ్స్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పికింగ్ ద రైట్ ఆన్సర్, ఇట్ ఈస్ అబౌట్ అరైవింగ్ ఎట్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా మెయిన్స్కి వచ్చేసరికి మనం 3 hours 20 questions రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే చాలా ఏరియాస్ కవర్ చేస్తారనమాట ఆ 3 hours. అంటే మన నాలెడ్జ్ అంతా కూడా ఆ 3 hours ఎగ్జామ్ హాల్లో రిమెంబర్ చేసుకొని గుర్తు చేసుకొని రాయాల్సి వస్తుంది. అంటే అక్కడ మనం చాలా మాక్ టెస్టులు రాయాల్సి వస్తుంది అనమాట. అంటే 30 to 40 మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసి, మాక్ టెస్టులు రాయడమే కాకుండా ప్రాపర్ ఎక్స్పర్ట్స్తో మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ కష్టమవుతుంది అనమాట. అది నాకు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడలో చాలా బాగా లభించిందనమాట లాస్ట్ 8 monthsలో. ఇంకొకటి యూపీఎస్సీ కూడా ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కూడా మనం ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవాలి. అది నేషనల్ ఇష్యూ అయినా కానీ, స్టేట్ ఇష్యూ అయినా కానీ, మీ హాబీస్ మీద కానీ ఒక ప్రాపర్ ఒపీనియన్ ఫామ్ చేసుకొని వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అనేది బోర్డు మెంబర్కి చాలా క్లియర్గా తెలియచేయాలన్నమాట. ఇప్పుడు రీసెంట్గా అయిన ఇంటర్వ్యూలో బోర్డు మెంబర్స్ నా క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇదివరకే పిఎంఆర్డిఎఫ్గా చేశానండి. ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలో అని కలహండిలో పనిచేశాను అనమాట. ట్రైబల్ ఏరియా, అది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా అనమాట. అక్కడ గిరిజనుల సమస్యలు ఏంటి, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది నాకు అడిగారు. నాకు ఒపీనియన్ ఆల్రెడీ ఫ్రేమ్ చేసుకున్నా, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్ మోర్ కాంప్రహెన్సివ్లీ.
అదేవిధంగా నేను మహాభారత రామాయణం కూడా చదువుతుంటాను, మై హాబీస్ అనమాట. అందులో కూడా నేను అది స్టోరీస్లా కాకుండా, నాలెడ్జ్ కాకుండా, కృష్ణుడు ఇక్కడ ఎలా బిహేవ్ చేశాడు, అర్జునుడు ఇక్కడ ఎలా బిహేవ్ చేశాడు, ద్రౌపది ఎందుకు అక్కడ అలా బిహేవ్ చేసింది, అలా ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల నాకు చాలా యూజ్ అయిందనమాట. సో శరత్ చంద్ర గారు, మీరు ఇంతకుముందు చెప్పారు ఢిల్లీ ఎందుకు వద్దు, హైదరాబాద్ ఎందుకు వద్దు, విజయవాడలోనే ఎందుకు పెట్టాను అనే రీజన్ ముందు చెప్పారు. సో సివిల్స్ ఈ పరీక్షా విధానంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి, పేపర్లో అవ్వచ్చు, బికాజ్ ఎవ్రీ ఇయర్ ఒకలా ఉండదు. సో దానివల్ల పిల్లలు కూడా చాలా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన రోజులు కూడా మనం చూసాం. సో దానికి తగ్గట్టు మీరు కూడా మౌల్డ్ అయ్యి మీ ట్రైనింగ్ కూడా మారుస్తూ ఉంటారా అండి? అవునండి, సివిల్స్ ఎగ్జామ్ బాగా డైనమిక్గా ఉంటుంది. దాని ప్యాటర్న్ ఎవ్రీ ఆల్మోస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ప్రజెంట్ మనం చూస్తే ఈ సివిల్స్లో ఉన్న సబ్జెక్ట్స్ హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, వాట్ ఎవర్, కరెంట్ అఫైర్స్, ఐఆర్, ఈ సబ్జెక్ట్ మధ్యలో ఉన్న బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూ అన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్ఏ రైటింగ్ చూస్తే ఇంతకుముందు స్పెసిఫిక్గా ఒక టాపిక్ ఇచ్చి దాని మీద మనకున్న నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ టెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కొన్ని కొటేషన్స్, వేగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నాం, మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ నుంచి దానికి సంబంధించిన పాయింట్స్ ఎలా తీసుకోగలుగుతున్నాం, ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంది. ఈవెన్ ఫిలిమ్స్ ఎగ్జామ్లో కూడా 100 క్వశ్చన్స్లో 30 to 40 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ డైరెక్ట్గా తెలిసిన ఇవ్వట్లేదు. సో దీనికి అనుగుణంగా మేము కూడా మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ విధానాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ప్రతి టాపిక్ మీద ఒపీనియన్ ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సెకండ్, ఈ ఆల్ 10 to 11 సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వీటిని ఒక 10 monthsలోనే ఒక బేసిక్స్ వరకు ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళి వాటిని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తూ డైలీ ఎగ్జామ్స్, వీక్లీ, మంత్లీ పెట్టుకుంటూ వెళ్తున్నాం. అలాగే మెయిన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎప్పుడో మొత్తం కోచింగ్ అయిపోయిన తర్వాత కాకుండా కోచింగ్ అవుతున్న టైంలోనే రెగ్యులర్గా మెయిన్స్ ఆన్సర్ రాయించడం స్టూడెంట్స్తో. ప్రతి స్టూడెంట్కి ఓన్ వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. మనం దాన్ని మార్చేసి కంప్లీట్గా ఏది బెస్ట్ అని చెప్పకూడదు. వాళ్ళ ఓన్ రైటింగ్ స్టైల్ రాయినిస్తూ అందులోనే మనం ఆ స్టైల్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మౌల్డ్ చేయాలి చూస్తూ ఉండాలి. దానికి ప్రతి స్టూడెంట్ని పేపర్స్ ఇవాల్యుయేట్ చేసి మన ఐడియాస్ ఇస్తూ ఉండాలి. ఇంకొకటి, ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఇంటర్వ్యూలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ టెస్ట్ చేయట్లేదు, పర్సనల్ని టెస్ట్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చేసిన జాబ్, వాళ్ళ హాబీస్ మీద ఎక్కువ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆల్ స్టేజెస్లో మనం బెటర్గా పర్ఫామ్ చేయించగలం. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం పెట్టిన తర్వాత దాంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అని డిస్కస్ చేయడం కాకుండా ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే దాన్ని ఏ విధంగా గెస్ చేయాలి, రాంగ్ ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేసి రైట్ దానికి ఎలా రావాలి, వీటి మీద మనం స్టూడెంట్స్ని ఎక్కువ ట్రైన్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి మొత్తం మనమే చెప్పి అతను ఎగ్జామ్ రాయగలనుకోవడం కరెక్ట్ కాదు. మనం కొంత చెప్తూ మిగతా అతను ఎలా చదవాలో ట్రైన్ చేస్తూ అతను చదివిన దాన్ని ఎప్పుడప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ గైడెన్స్ ఇస్తూ వెళ్తే ఇట్స్ ఎ టుగెదర్ 70 to 80% స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు, 20 to 30% మనం గైడ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా కోచింగ్ ఉంటేనే ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్లో ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. రైట్. సో బ్రేక్ తర్వాత మనతో జాయిన్ అయ్యారు గౌతమి గారు. సో ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్, వన్ ఆఫ్ ద స్టూడెంట్ మీరు కూడా. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ గౌతమి. సో మీకు ఆల్ ఇండియా 317th ర్యాంక్ వచ్చింది. నిజంగా చాలా గర్వంగా ఉంది నాకే చెప్తున్నప్పుడు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి గౌతమి. సో నేను బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్లోనే. మా నాన్నగారు గోపాల్, మాది చిత్తూరు. మా అమ్మగారు రమణమ్మ, స్టాఫ్ నర్స్. మా మదర్, మా ఫాదర్ బిజినెస్ చేస్తారు ఇక్కడే హైదరాబాద్లో. అండ్ నాకు 2 siblings, ఒక ఎల్డర్ సిస్టర్, యంగర్ బ్రదర్. యా. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? బికాజ్ అందరి యాపిల్లా ఉంటుంది కొంతమందికి. సివిల్స్ అనగానే బాబోయ్ అని చాలామంది స్టూడెంట్స్ భయపడిపోతూ ఉంటారు. దాని దగ్గర రావాలంటేనే భయపడి చాలామంది కొంచెం ఆ క్యాపబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ ర్యాంక్ వచ్చింది మీకు. సో ఎలా ఫీల్ అవుతున్నారు గౌతమి? చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది అట్ ద మూమెంట్. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. మీరు అన్నట్టు ఫస్ట్ అటెంప్ట్లో చేయడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో చాలా హ్యాపీగా ఉంది. రైట్. ఎలాంటి అంశాలు మీకు దోహదపడ్డాయి మీ ప్రిపరేషన్లో? ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? మీ డే టు డే లైఫ్ ఎలా ఉండేది? సో సార్ చెప్పినట్టు చాలా యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం మినిమం రిసోర్సెస్కి స్టిక్ అవ్వడం. సో నేను బేసిక్ బుక్స్ కానీ కరెంట్ అఫైర్స్కి కానీ చాలా మినిమం రిసోర్సెస్కి స్టిక్ అయ్యాను అండ్ వాటినే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేశాను. సో ఐ థింక్ ఓవరాల్గా ఇదే నాకు బెనిఫిట్ అయింది. డే టు డే వరకు వస్తే ఎవ్రీడే నేను అరౌండ్ 6 to 7 hours చదువుకునేదాన్ని. దాంట్లో నా టైంని మళ్ళీ ప్రాపర్గా డివైడ్ చేసేదాన్ని ఆప్షనల్కి, ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి అండ్ కరెంట్ అఫైర్స్కి. సో ఈ విధంగా స్కెడ్యూలింగ్, ప్రయారిటైజింగ్ ఎవ్రీ డైలీ, మంత్లీ స్కెడ్యూల్స్ ఫాలో అవుతూ నేను ఇక్కడి వరకు వచ్చాను.
రైట్. శరత్ చంద్ర గారి గైడ్లైన్స్ మీకు ఎలా అనిపించింది? శరత్ చంద్ర సార్ యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూ స్టేజ్లో చాలా హెల్ప్ చేశారు. చాలా మేజర్ హెల్ప్ ఏంటి అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న సీనియర్స్తో ఇంటరాక్షన్స్కి పాసిబుల్ చేశారు సార్ యాక్చువల్లీ. సో అది ఎలా హెల్ప్ అయింది నాకు అంటే ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్కి టు బీ ఎ సివిల్ సర్వెంట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో హౌ దే వర్క్. సో ఈ సీనియర్స్తో మాట్లాడడం వల్ల నాకు చాలా విషయాల మీద ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఆ విధంగా శరత్ సార్ నాకు చాలా హెల్ప్ అయ్యారు. రైట్. సో యూ జస్ట్ స్పోక్ అబౌట్ లైక్ మాది హైదరాబాద్ బార్న్ అండ్ బ్రాటప్ ఇక్కడ అంతని చెప్పారు. సో శరత్ చంద్ర అకాడమీ వచ్చి విజయవాడలో ఉంది. సో మీకు ఎలా తెలిసింది శరత్ చంద్ర అకాడమీ ఒకటి ఉంది ఐఏఎస్కి ద బెస్ట్ కోచింగ్ సెంటర్ అని మీకు ఎలా అనిపించింది? ఎవరైనా మీకు చెప్పారా లేదంటే త్రూ వెబ్సైట్స్ కానీ సో అలా మీరు రీచ్ అయ్యారా? ఇనీషియల్గా నేను వెబ్సైట్స్లో కూడా చూశాను ప్రిపరేషన్ స్టేజ్లో. బట్ ఆఫ్టర్ మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత నాకు తిరుపతి రావు గారు తెలుసు వేరే కాంటాక్ట్స్ త్రూ. సో ఆ సార్ చెప్పారు శరత్ సార్ చాలా మంచి గైడెన్స్ ఇస్తారు ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. సో అలా నేను శరత్ సార్తో ఐ గాట్ ఇన్ టచ్ అండ్ అక్కడ నుంచి సార్ నాకు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. రైట్. సో మీరు సోను సూద్ గారితో ఐ మీన్ అసోసియేట్ అయ్యారండి. సో అది ఎలా అనిపిస్తుంది? దాని స్టోరీ ఏంటి చెప్పరా? యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడలో ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నాయి. మన ఆన్లైన్ స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ అక్రాస్ ఇండియా ఒక 20 స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఆడి క్లాస్ వింటున్నారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. సో వీళ్ళల్లో కొంతమంది ఏంటంటే ఢిల్లీకి వెళ్ళలేని వాళ్ళు, ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఇటువంటి వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఫ్రీ కోచింగ్ ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యారు. సో ఎప్పుడైతే సోను సూద్ సార్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే కొంచెం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉంటారో బట్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలనుకున్నారు. ఆ టైంలో అతను చాలా ఆస్పిరెంట్స్తో మాట్లాడారు. అప్పుడు ఈ ఆస్పిరెంట్స్లో కొంతమంది మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఆఫ్లైన్ వాళ్ళు కూడా అతనికి మన అకాడమీలో ఫ్యాకల్టీ అవ్వచ్చు, రెగ్యులర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, గైడెన్స్ అవ్వచ్చు, చాలా పర్సనల్గా ఉంటుంది, హెల్ప్ అవుతుంది అని చెప్పడం వలన అతను మనల్ని అప్రోచ్ అయ్యి అతను ఈ ఒక 1 to 2 lakh ఆఫ్ స్టూడెంట్స్ని అప్రోచ్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. వాళ్ళు కొంతమంది మీరు సెలెక్ట్ చేసి ఫ్రీ కోచింగ్ ఇవ్వమని అడిగారు మనల్ని. సో అది ఒక రకంగా నాకు కూడా చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆ 2 lakh స్టూడెంట్స్ మనం ఎగ్జామ్ పెట్టి వాళ్ళు బెస్ట్ 500 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా మనం కోచింగ్ ఇస్తున్నాం. అలాగే ఈ కోచింగ్ విధానంలో యాక్చువల్గా నేను ఐఐటి మెడ్రాస్ గ్రాడ్యుయేట్ని అండి. ఆ తర్వాత డెలాయిట్లో వర్క్ చేశాను. దానిలో నాకు ఈ టెక్నికల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. దానివల్ల ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో ఎలా అయితే ఉంటుందో అటువంటి సిమ్యులేషన్ చేయగలిగాం. అంటే రియల్ టైం ఎగ్జామ్ పెట్టడం కానీ, పేపర్ ఇవాల్యుయేట్ చేయడం కానీ, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం స్టూడెంట్స్తో ఈ రకంగా హెల్ప్ చేయగలుగుతున్నాం స్టూడెంట్స్కి. రైట్. సో గౌతమి, ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే స్టూడెంట్స్కి మీ సైడ్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? సో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఎంతో కొంత. సో నా అడ్వైస్ ఏంటి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు చాలా డౌట్స్, చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి మేము ఇది చేయగలమా లేదా అని. ఐ థింక్ ప్రతి ఒక్కరూ నమ్మాలి. దే షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ సెల్ఫ్ అండ్ ద మంత్రా ఇస్ టు స్టిక్ విత్ మినిమమ్ రిసోర్సెస్. బేసిక్ బుక్స్ చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి చాలా మాక్ టెస్ట్ ఇవ్వడం. ఐ థింక్ ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే, ఇది ఒక అలవాటులాగా చేసుకుంటే ఇది వెరీ మచ్ పాసిబుల్, అందరికీ డెఫినెట్గా సాధ్యమవుతుంది. రైట్. సో శరత్ చంద్ర గారు, కొత్తగా స్టార్ట్ చేసే స్టూడెంట్స్కి మీ సైడ్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏది డిమాండ్ చేస్తుందో దాని ప్రకారంగా వాళ్ళ ప్రిపరేషన్ మెథడాలజీ కానీ, స్ట్రాటజీని కానీ మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు పాస్ట్లో ఫాలో అయిన అదే మెథడ్స్ని ఫాలో అవుతూ ఉండడం కానీ, లేకపోతే ఈ ఎగ్జామ్లో నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయడం ట్రై చేయడం కానీ, అటువంటి దానివలన టైం ఎక్కువ పడుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కోచింగ్ అయినా ఎవరు స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, ఏవైతే బేసిక్స్ వరకు మనం చెప్తున్నామో వాటికే స్టిక్ ఆన్ అయ్యి ప్రతి స్టేజ్లో లిమిట్ చేసుకోవాలి. అంటే మెయిన్స్ రాస్తున్నప్పుడు ఆన్సర్ ఉందనుకోండి, ఆన్సర్లో మనకు వచ్చిన పాయింట్స్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ దట్ క్వశ్చన్ స్పెసిఫిక్గా దాన్ని లిమిట్ చేసి రాయగలగాలి. అలాగే బుక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా స్పెసిఫిక్ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. చదువుతున్నప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పాయింట్స్ని చదివి వదిలేస్తుండాలి మిగతా వాటిని. కరెంట్ అఫైర్స్లో కూడా లిమిటెడ్ మ్యాగజైన్స్ని ఏవైతే ఎగ్జామ్ సిలబస్లో లాస్ట్ 10 years నుంచి వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి. అలాగా ప్రతి స్టేజ్లో వాళ్ళు లిమిట్ చేసుకుంటూ వెళ్తేనే లిమిటెడ్ టైంలో మ్యాక్సిమం అవుట్పుట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో దీనికి రివిజన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా టువర్డ్స్ ది ఎండ్ అంత రివైజ్ చేయలేరు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని డైలీ, వీక్లీ, మంత్లీ రివిజన్ చేసుకుంటూ వెళ్తే మీరు చదివింది బాగా తక్కువైనా కూడా
మీరు ఈజీగా ప్రొడ్యూస్ చేయగలరు, ఎగ్జామ్లో దాన్ని ర్యాంక్ కొట్టచ్చు. అందుకని మన ఇన్స్టిట్యూట్లో కూడా డైలీ, వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. రైట్. సో ఓన్లీ ఆఫ్లైనా అండి, ఆన్లైన్ కూడా ఉందా? యాక్చువల్లీ మన అకాడమీలో ఆఫ్లైన్ విజయవాడలో ఉంటుందండి, ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. సో ఆన్లైన్ కోచింగ్లో కూడా మన కోచింగ్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఈ ప్లాట్ఫామ్ ఉంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ బ్రేక్ ముందు జాయిన్ అయిన తిరుపతి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాచి కెరీర్ ప్లస్.